ఎంత పడుకున్నా కూడా రిలాక్స్డ్‌గా అనిపించట్లేదు సార్ అనేటోళ్ళు చాలామంది ఉంటారు. దానికి గల కారణం ఏంటనంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్. స్లీప్ అనేది 3 స్టేజ్‌లుగా విభజించబడుతుంది. లైట్ స్లీప్, డీప్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. ఒక మనిషి సరాసరి ఒక 8 గంటలు పడుకున్నాడనంటే గనక డీప్ స్లీప్ అనేది 45 నిమిషాల నుంచి 2 గంటల వ్యవధిలో ఉండాలి. అలానే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అనేది పూర్తిగా కాలిక్యులేట్ చేసుకుంటే 90 నిమిషాల నుంచి 120 నిమిషాల మధ్యలో ఉండాలి. సో, మనం ఎవరమైనా సరే ఈ స్టేజెస్‌ని గనక ఎక్వైర్ చేయకపోతే ఎంతసేపు పడుకున్నా కూడా రిఫ్రెష్డ్‌గా అనిపించదు. ఎలాగంటే వీటిని ఇంప్రూవ్ చేసుకోవడం అని అంటే కనుక మనం తీసుకునే ఫుడ్‌లో మెగ్నీషియం ఉన్న ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవాలి. అంటే డార్క్ చాక్లెట్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ ఎక్కువగా తినడానికి ట్రై చేయడం. రోజంతా కూడా హైడ్రేటెడ్‌గా ఉండడం. అంటే 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం. మూడోది వచ్చేటప్పటికి ఏంటనంటే పడుకునేటప్పుడు డార్క్ రూమ్‌లో పడుకోవడానికి ట్రై చేయడం. పడుకునే ముందు స్క్రీన్ చూస్తూ పడుకోకుండా ఉండడం. అలానే ఉదయం మాటలు అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అయినా సరే సన్‌లైట్‌లో మనం టైమ్ స్పెండ్ చేయగలగడం. ఇవన్నీ చేసుకుంటూ వస్తే సైంటిఫికల్లీ ప్రూవ్డ్ థింగ్ ఏంటనంటే ఖచ్చితంగా మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మార్నింగ్‌కి రిలాక్స్డ్‌గా ఉండగలుగుతాం.